అయ్యా చిరంజీవి మెగాస్టార్ గారు ఎడవన్నారయ్యా. ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడేమో నీ తమ్ముడు వచ్చి జెండాకో సైరన్ ఊపిండు, గిర్ర 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 గిర్ర. బన్నీ వచ్చిండు, ఎవడెవడో వచ్చి ప్రచారాలు చేసిండు. మరి నీ తమ్ముడికి నువ్వు ఎందుకు వస్తలేవు? నీకు తెలుసు, నీకు క్లారిటీ ఉంది. డైలాగ్ వేసిండు కదా రామ్ గోపాల్ వర్మ దీంట్లో, శవరం అవుతాయి కానీ దూరం తెలియదని. క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు అమ్మల్ని అక్కల్ని ఇంట్లో నిట్టిన తర్వాత సిగ్గు జ్వరం ఉన్నాడు ఎవడైనా పొత్తులో చేరుతారు. అదే అయింది కదా, నమ్మొద్దు రన్నో నాయకుని. అదే చేసిండు పవన్ కళ్యాణ్. నువ్వు ఎందుకు పోతున్నావు? ప్రచారానికి పోతున్నావు సార్. ప్రచారానికి పోతున్నా ఒక్క ట్విట్టర్ ట్యాగ్ అనే వేసినావా? ఒక్క వీడియో అనే వేసినావా? ఏమనంటే వంటలు చేస్తున్నావు ఇంట్లో కూర్చొని. నేను ఆపుకోలేక, నాది ఇది ఎవరికి ఆపుకోలేక, ఎవరి కథ ఏంది కథ ఇది? తెలుసు, ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేసిండు తమ్ముడని మీకు కూడా తెలుసు. మీరు కూడా ఏం చేయాలంటే, మీరు అదే కనుక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మస్తు హిట్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ కానీ, విశ్వక్ సేన్ కానీ, మొన్న వచ్చిన వాడోడు హనుమాన్ హీరో కానీ, ఇప్పుడు సుహాస్ కానీ, బచ్చగాళ్ళు కోట్లు కొల్లగొడుతుంది. నీ సినిమాలు నువ్వు వింటావా? ఎవరికి వినవా? అదే కదా ప్రాబ్లం వచ్చింది. అదే నువ్వు కాస్త బాలకృష్ణ టైప్లో ఇప్పుడు అఖండ కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బాగా లేకున్నా బాలకృష్ణ యాక్సెప్ట్ చేసి మరీ చూస్తారు. అఖండ అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడు వచ్చిన భగవత్ కేసరి కూడా యావరేజ్ అయినా సరే హిట్ అయింది. ఎందుకంటే అంతే, మంచోళ్ళకి మంచి జరుగుతుంది. ఇక నువ్వు అదే నీ సినిమాలు ఒకవేళ హిట్ అయి ఉంటే, నువ్వు 100 కోట్ల క్లబ్లోకి పోయి ఉంటే, నువ్వు ఈ ఆడియో లాంచ్లకి వీడియో లాంచ్లకు వస్తుంటేవా? ఈ రానే రావు. సో చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి చేయండి. ట్యాగో, ట్విట్టర్లో ట్యాగో, ఇన్స్టాగ్రామ్లో పోస్టు, ఏదో ఒకటి నా తమ్ముడికి నేను ఉన్నాను రా అన్నట్టు సపోర్ట్ చేసి. లేకపోతే తమ్ముడు మోహన్ బాబు అని వజ్రోత్సవాల్లో ఎగిరింది కదా పవన్ కళ్యాణ్ సార్, తమ్ముడు అని. నువ్వు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ అను.